మానసిక ఉల్లాసానికి శరీర దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శిరీష తెలిపారు. తుమ్మలగుంట మైదానంలో భాష్యం ప్రీమియర్ లీగ్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేశారు. నర్సరావుపేట తిరుపతి టీంల మధ్య ప్రారంభమైన మ్యాచ్ ను మొదటి బంతిని కొట్టి మేయర్ ప్రారంభించారు. ఇవాళ తుమ్మలగుంట స్టేడియంలో భాష్యం ప్రీమియర్ లీగ్ T20 2024-25 ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఇవాళ ఇక్కడ జోనల్ వైజ్ది జరుగుతూ ఉంది. సో నర్సరావుపేట టీమ్ అండ్ తిరుపతి జోనల్ టీమ్ ఇద్దరు టైటన్స్ అండ్ నింజాస్ టీమ్ ఇవాళ ఇక్కడ పాల్గొంటున్నారు. సో అకాడమిక్ యాక్టివిటీస్తో పాటు స్పోర్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ స్పోర్ట్స్ ఆడేటట్లు చేస్తున్నటువంటి భాష్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి నిజంగా వాళ్ళని అభినందించాలి. బికాజ్ ఎడ్యుకేషన్లో అకాడమిక్స్లో స్పోర్ట్స్ ఒక పార్ట్ అయితే బాగుంటుంది. ఇట్ ఇస్ నాట్ అన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ. ఎందుకంటే ఇప్పుడు ఫిజికల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంకరేజ్ చేస్తున్నటువంటి భాష్యం విద్యా సంస్థల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇవాళ ఇక్కడ పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఇయర్ ఏంటంటే చదువులతో పాటు స్పోర్ట్స్ కూడా సమానమైనటువంటి ప్రాతిపదికన భాష్యం రామకృష్ణ గారు చైర్మన్ గారు గేమ్స్ అనేది నిర్వహిస్తుంటారు. అవి ఏంటంటే జోనల్ లెవెల్, స్కూల్ లెవెల్, అటు నుంచి స్టేట్ లెవెల్ అలా వెళ్తుంటాము. అందులో భాగంగా ఈ సంవత్సరం ఏంటంటే భాష్యం ప్రీమియర్ లీగ్ అని ఒక ఈవెంట్ని స్టార్ట్ చేసాం. అందులో స్కూల్ లెవెల్ నుంచి టీమ్స్ని సెలెక్ట్ చేసుకోవటం, అక్కడి నుంచి మళ్ళీ జోనల్ లెవెల్, ఇప్పుడు జోనల్ టీమ్స్ తలపడుతున్నాయి ప్రీమియర్ లీగ్ అని. ఆ తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్స్ అని వెళ్తాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకు తిరుపతి జోన్ నుంచి ఈ మదనపల్లి, పుంగనూరు, తిరుపతిలో ఉన్నటువంటి 3 బ్రాంచ్ల నుంచి నెల్లూరు, వెంకటగిరి, కాళహస్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది ఒక టీము కలిపి మిక్స్డ్ టీము. అలానే నర్సరావుపేట జోన్ నుంచి అక్కడ ఉన్నటువంటి జోనల్ తెనాలి, బాపట్ల, పిడుగురాళ్ళ, నర్సరావుపేట ఇలాంటి సత్తెనపల్లి, వినుకొండ ఇలాంటి ఏరియాస్ నుంచి కూడా మిక్స్డ్ టీం ఒకటి వచ్చిందండి. సో ఈ టీంలో ఏదైతే గెలుస్తుందో అది సెంట్రల్ ఆఫీస్లో జరిగేటువంటి నెక్స్ట్ లెవెల్ మ్యాచెస్కి వెళ్తాయన్నమాట. సో ఇది ఇప్పుడున్నటువంటి ప్రోగ్రాము. దీన్ని భాష్యం ప్రీమియర్ లీగ్ అంటారండి.